మల్లేపల్లి ఏం లేదన్నా ఇప్పుడు మనకు యూరియా డిమాండ్ ఎక్కువ ఉంది. ఆ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల మనము యూరియాని ఎక్కువగా అధిక మోతాదులో వాడేస్తాం. అది ఎట్లంటే అట్లా యూజ్ చేసేసి సగం భూమిలో పోతాము, సగం పంటకు పోతాము. దానివల్ల మనకు పంట కానీ సరిగ్గా దిగుబడి రావడం లేదు. అందువల్ల మనం ఏ విధంగా యూరియా వాడాలా అనేది ఈరోజు మనం అవగాహన కల్పించడం కోసం ఇక్కడికి వచ్చినాము. మనకు మామూలుగా 45 కేజీలు బస్తా వస్తుంది. దాంట్లో 45 కేజీలు బస్తా మనము అర్ధ ఎకరాకి వేసినామంటే దాంట్లో 20% 50% మాత్రమే మనకు పంట పోతుంది. మిగిలింది 25 కేజీలు వచ్చి భూమిలోకి వెళ్ళిపోతుంది. అది వేస్ట్. మనం ఎట్లంటే అట్లా విచ్చలవిడిగా వాడేస్తాం. ఇంకోటి అట్లా వాడడం వల్ల మనకు భూమిలో ఉండే సామర్థ్యం తగ్గిపోతుంది. మన దాంట్లో ఉండే సామర్థ్యం తగ్గిపోతుంది. మనకు కావాల్సిన నత్రజని పోషణ అనేది 20 కేజీల్లోనే అందుతుంది. మనం ఏ విధంగా అంటే ఆ విధంగా వాడేసి విచ్చలవిడితనంగా మనం ఈ పొద్దు యూరియా లోటు తక్కువగా మనకు రైతులకు అందడం లేదని ఇది ఉంది. దీనికి తోడు మన శాస్త్రవేత్తలందరూ కలిసి మళ్ళీ మనకి ఏం చేసినారు, కొత్తగా నానో యూరియా అనేది ఒకటి తీసుకొచ్చారు, స్ప్రే మందు. అది పత్రహరితం, పత్రరంధ్రాలు ఉంటారు కదా, ఇట్లా స్ప్రే చేసినామంటే దాని ద్వారా మనం పంటలోకి పోయి మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. అది కాస్ట్ 220 రూపాయలు అర్ధ లీటర్ బాటిల్. ఇది 45 కేజీలు 265 రూపాయలు. మనకు ఎక్కువ మోతాదులో వస్తుంది, 10 పని చేయదు, చిన్నగా ఉంది అని మనం వాడడం. కానీ నానో యూరియా వాడడం వల్ల మనకు ఎక్కువగా ఉపయోగం ఉంది. రైతులందరూ దాన్ని అలవాటు చేసుకోవాలా. ఇంకోటి మనకేమంటే ఈ యూరియా అనేది మనం పంటకు ఎక్కువగా వాడుతున్నాం కదా, మనం పంట వేసే ముందే యూరియా వాడకం తగ్గించుకోవడానికి ఎరువులుగా పచ్చిరొట్ట ఎరువులు, జీలుగా, పిల్లి పెసర, జనుము వంటి వాటిని పంట కాలానికి ముందే అవి వేసేసుకొని అవి పూత వచ్చే సమయానికి మళ్ళీ కలియదున్నేసుకొని మళ్ళీ మనం పంట పెట్టుకున్నామంటే నత్రజని శాతం పెరుగుతుంది మనకు భూమిలో. మెయిన్ మనం యూరియా వాడేది నత్రజని దానికోసమే. నత్రజని ఉండాలని గవర్నమెంట్ తెప్పించేట్లా ఇన్ఫార్మ్ చేయాలి. జీలుగా చాలా డిమాండ్ అవుతుంది, అవసరమే లేదు, కానీ మనకి అయిపోతుంది, అందుబాటులోకి వస్తుంది. అప్పుడు నేలలు పంటలు పెట్టడానికి బాగా ఎరువులు వాడకాన్ని మనం ఎక్కువ చేసినట్టు అవుతుంది. ఈ రైతులు ఇట్లా అలవాటు చేస్తున్నామంటే దాదాపు 20 నుంచి 25 కిలోల యూరియా వాడకాన్ని మనం తగ్గించవచ్చు. అప్పుడు మనము యూరియా ఎక్కువ మనకు కొడుతుంది అనేది చేసుకోకుండా మనం యూరియా వాడకాన్ని ఇది చేసుకోవచ్చు. ధన్యవాదాలు. మల్లేపల్లి ఏం లేదన్నా ఇప్పుడు మనకు యూరియా డిమాండ్ ఎక్కువ ఉంది. ఆ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల మనము యూరియాని ఎక్కువగా అధిక మోతాదులో వాడేస్తాం. అది ఎట్లంటే అట్లా యూజ్ చేసేసి సగం భూమిలో పోతాము, సగం పంటకు పోతాము. దానివల్ల మనకు పంట కానీ సరిగ్గా దిగుబడి రావడం లేదు. అందువల్ల మనం ఏ విధంగా యూరియా వాడాలా అనేది ఈరోజు మనం అవగాహన కల్పించడం కోసం ఇక్కడికి వచ్చినాము. మనకు మామూలుగా 45 కేజీలు బస్తా వస్తుంది. దాంట్లో 45 కేజీలు బస్తా మనము అర్ధ ఎకరాకి వేసినామంటే దాంట్లో 20% 50% మాత్రమే మనకు పంట పోతుంది. మిగిలింది 25 కేజీలు వచ్చి భూమిలోకి వెళ్ళిపోతుంది. అది వేస్ట్. మనం ఎట్లంటే అట్లా విచ్చలవిడిగా వాడేస్తాం. ఇంకోటి అట్లా వాడడం వల్ల మనకు భూమిలో ఉండే సామర్థ్యం తగ్గిపోతుంది. మన దాంట్లో ఉండే సామర్థ్యం తగ్గిపోతుంది. మనకు కావాల్సిన నత్రజని పోషణ అనేది 20 కేజీల్లోనే అందుతుంది. మనం ఏ విధంగా అంటే ఆ విధంగా వాడేసి విచ్చలవిడితనంగా మనం ఈ పొద్దు యూరియా లోటు తక్కువగా మనకు రైతులకు అందడం లేదని ఇది ఉంది. దీనికి తోడు మన శాస్త్రవేత్తలందరూ కలిసి మళ్ళీ మనకి ఏం చేసినారు, కొత్తగా నానో యూరియా అనేది ఒకటి తీసుకొచ్చారు, స్ప్రే మందు. అది పత్రహరితం, పత్రరంధ్రాలు ఉంటారు కదా, ఇట్లా స్ప్రే చేసినామంటే దాని ద్వారా మనం పంటలోకి పోయి మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. అది కాస్ట్ 220 రూపాయలు అర్ధ లీటర్ బాటిల్. ఇది 45 కేజీలు 265 రూపాయలు. మనకు ఎక్కువ మోతాదులో వస్తుంది, 10 పని చేయదు, చిన్నగా ఉంది అని మనం వాడడం. కానీ నానో యూరియా వాడడం వల్ల మనకు ఎక్కువగా ఉపయోగం ఉంది. రైతులందరూ దాన్ని అలవాటు చేసుకోవాలా. ఇంకోటి మనకేమంటే ఈ యూరియా అనేది మనం పంటకు ఎక్కువగా వాడుతున్నాం కదా, మనం పంట వేసే ముందే యూరియా వాడకం తగ్గించుకోవడానికి ఎరువులుగా పచ్చిరొట్ట ఎరువులు, జీలుగా, పిల్లి పెసర, జనుము వంటి వాటిని పంట కాలానికి ముందే అవి వేసేసుకొని అవి పూత వచ్చే సమయానికి మళ్ళీ కలియదున్నేసుకొని మళ్ళీ మనం పంట పెట్టుకున్నామంటే నత్రజని శాతం పెరుగుతుంది మనకు భూమిలో. మెయిన్ మనం యూరియా వాడేది నత్రజని దానికోసమే. నత్రజని ఉండాలని గవర్నమెంట్ తెప్పించేట్లా ఇన్ఫార్మ్ చేయాలి.
జీలుగా చాలా డిమాండ్ అవుతుంది, అవసరం లేదు కానీ మనకి అయిపోతుంది. అందుబాటులోకి వస్తుంది. అప్పుడు నేలలు పంటలు పెట్టడానికి బాగా ఎరువులు వాడకాన్ని మనం ఎక్కువ చేసినట్టు అవుతుంది. ఈ రైతులు ఇట్లా అలవాటు చేస్తున్నామంటే దాదాపు 20 నుంచి 25 కిలోల యూరియా వాడకాన్ని మనం తగ్గించవచ్చు. అప్పుడు మనము యూరియా ఎక్కువ మనకు కొరతుంది అనేది చేసుకోకుండా మనం యూరియా వాడకాన్ని ఇది చేసుకోవచ్చు. ధన్యవాదాలు.